బండి వింట్రా V50 అండి. V50 గోల్డ్ అని కొంచెం బాడీ కూడా వెడల్పు చేశాడు. బండి అయితే బాడీ వెడల్పు పొడుగు బాగుందండి ఇది. ఈ బండి వచ్చేసి మన తమిళనాడు బార్డర్ తడ నుంచి వచ్చిందండి. వీళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కువ పుత్తూరు, చెన్నై అటు చేయించుకుంటారండి బాడీలు. ఈ టైప్ బాడీలు ఏంటంటే మన దగ్గర ఎక్కువ శాతం కట్టము. ఈ బంపర్ కూడా ఏంటంటే సింగిల్ బంపరే వేస్తామండి. అది ఎందుకంటే చెన్నైలో కేసులు ఎక్కువ రాస్తారని ఉట్టి ఛానల్ చాలు మేస్త్రి పైదాకా వద్దు మాకు అన్నారు. సరేనండి అట్నే చేద్దామని చిన్న ఛానల్ వేసి రెండు చిన్న మొక్కలు పెట్టాను పక్కన సైడు. ఈ క్యారేజీ కూడా మొత్తం యాంగ్లర్లో చేసామండి. ఐరన్ తోలుతాను వేసి నేను ఐరన్ షాప్ పెట్టుకుంటాను ఐరన్ కింద అంటే మనం ఈ యాంగ్లర్లో కట్టాము. వెనకాల కూడా సపోర్ట్ ఛానల్ వేసామండి, 3 అంగుళాల ఛానల్. ఈ ఛానల్ కూడా మన వైజాగ్ ఛానల్ వేసామండి. వీళ్ళు ఏంటంటే ఈ సైడ్ తెల్ల రేక్ కనబడుతుంది కదా, ఆ రేక్ వచ్చేసి వీళ్ళు చెక్కలు వేస్తారండి. అక్కడ అటు కట్టు బాడీలు అన్నిటికీ సైడ్ చెక్కలు బిగిస్తారు వాళ్ళు. చెక్క అయితే వర్షంలో తడిచి అది ఉబ్బి పాడైపోద్ది అని నేను రేక్ యాడ్ చేసేసానండి. ఈ సైడ్ జింక్ రేక్ యాడ్ చేశాను. సైడ్ జింక్ రేకు, ఈ బ్యాటరీ కార్డు కూడా సేఫ్టీ బాక్స్ ఒకటి కట్టాను. ప్లస్ వచ్చి వెనకాల కూడా అదేనండి వైజాగ్ ఛానల్, 3 అంగుళాల హెవీ ఛానల్, వైజాగ్ ఛానల్ వాడాను. పైన మేము 3 టన్నులు తాగేస్తాం మేము మాకు గట్టిగా ఉండాలంటే మెటీరియల్ మొత్తం మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాను. ఈ సైడ్ గొలుసులు కూడా వద్దంటే పట్టి ఇచ్చేసాను. పట్టి అండి ఈ సైడ్ కనబడుతున్నాయి కదండి, ఈ రేక్ పైన వచ్చాయి. అవి కూడా మామూలుగా బద్దలు కాదండి. అవి ఇక వెనక బంపర్ కానివ్వండి, డోర్కి రాడ్ కానివ్వండి, సపోర్టు, డోర్ కూడా కొంచెం ఎత్తు కావాలన్నారు, అది కూడా హైట్ పెంచేశాను. వెనక పక్క బ్యాక్ సైడ్ కూడా ఫుల్ రేక్ వేసాను. బ్యాక్ సైడ్ రేకు, డోర్ సపోర్ట్ యాంగిలర్లు, ప్లస్ వచ్చేసి ఈ వెనకాల ఫ్రేమ్ కూడా యాంగిలర్ అండి. ఇది చూడండి ఇందాక చెప్పినట్టు ఈ ఏమో బద్దలు ప్లాట్లు కాదండి, 20x35 mm రెక్టాంగిల్ పైప్ అండి. ఇది మొత్తం రెక్టాంగిల్ పైప్. ఇది 3 అంగుళాలు వెడల్పు ఉండిద్ది. ఇది 3 అంగుళాలు వెడల్పు, అంగుళం మందంలో ఉండిద్ది. ఈ మనం ఏంటంటే మామూలుగా బద్దలే వాడతామండి ఇక్కడ కట్టేబళ్ళకి. ఈయన కొంచెం ఐరన్ తోలుకుంటాను స్ట్రాంగ్గా కావాలంటే ఈ రెక్టాంగిల్ పైప్ వాడానండి. దీనికి వచ్చేసి ఈ స్ట్రాంగ్ అండి, బాడీకి మనం కట్టినా గట్టిగా రాయిలాగా ఉండేది. వాళ్ళు మొత్తం చెక్కలు బిగిస్తారండి ఈ సైడ్లు. చెక్కలు ఆగోలేని నేనే పైప్ యాడ్ చేశాను. చెక్కలు ఏమంటే తడిస్తే పాడైపోతాయండి. ఇదైతే స్ట్రాంగ్ కదా, లైఫ్ ఉండేది కదా, దానికోసం మొత్తం అది రెక్టాంగిల్ పైపే వాడాను. ఈ డోర్ సపోర్ట్ కూడా బద్దిచ్చాను. చైన్లో అయితే డోర్ కింద పైన కొట్టుకుంటుందంటే ఇది ఇచ్చేసాను. ఇక టూల్ బాక్సు, హెయిర్ ఫిల్టర్ మెస్ ఇదండి. ఈ కుర్రోడు వచ్చేసి బాడీ చేపించిన కుర్రోడు అండి. ఈ అబ్బాయిది బండి అక్కడ నుంచి ఇచ్చాడు పాపం. ఆయన సగం తెలుగు సగం తమిళం. తెలుగు బాగానే మాట్లాడుతున్నాడండి, ఎక్కువ చెన్నైలో ఉంటారంట, బాగానే మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం. ఓరికేలా ఉందన్నా? బాగుందా? ఓకే 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 హ్యాపీగా ఓకే. కస్టమర్కి హ్యాపీ అని అడిగాడండి. ఆ హ్యాపీ అన్న బాగా చేశారన్నాడు. ఇదండి, ఇది పెయింట్ చేసామండి అదే వెహికల్కి. ఈ పెయింట్ చేసినాక వీడియో అండి ఇది. ఇది వచ్చేసి ఇక సైడ్ పెయింట్ కూడా మంచి పెయింట్ వాడామండి. దీనికి వచ్చేసి మన జింక్ ప్రైమర్ వేసేసి ఆ సైడ్ రేకుల్లో కూడా ఏంటంటే ఎడ్జిల్లో ఐరన్ పేస్ట్ పెట్టేసి నీట్గా స్ప్రే పెయింట్ చేసేసాం మొత్తం. ఈ పెయింట్ కూడా డిజైన్లు కూడా వేసాం, సైడ్ డిజైన్లు ఇవన్నీ అదండి. ఇక వెనక బంపర్ పెయింట్ కానివ్వండి, వెనకాల ఏంటంటే కొంచెం ఎల్లో కావాలన్నాడు. అక్కడ చెన్నై ఆర్టీఓ రూల్స్ ఏంటంటే వెనకాల ఎల్లో అవి కావాలని అడుగుతారు. దానికోసం ఆ డోర్ పైన కూడా ఎల్లో పెయింట్ వేసేసాను. ఈ పైన ఏంటంటే ఐరన్ వేసుకున్నా వాళ్ళకుండా స్ట్రాంగ్గా పైప్ అండి, అడ్డ పైప్. అది ఛానల్ టైప్ పైపే, పైన వేసింది కూడా అడ్డ పైపు అదండి. ఇక పెయింటింగ్ కానివ్వండి, స్టిక్కరింగ్ కానివ్వండి, ఇవన్నీ నీట్గా చేసి ఇచ్చామండి. ఆయన కోరుకున్నట్టు చేసి ఇచ్చాము. చాలా హ్యాపీ ఆయన మాత్రం. చాలా బళ్ళు వస్తాయి మేస్త్రి గారు చెన్నై నుంచి, మీకు చాలా పంపిస్తానన్నాడు. ఓకే బాయ్, నువ్వు హ్యాపీగా తోలుకొని నువ్వు హ్యాపీగా ఉంటే మాకు హ్యాపీ అని చెప్పాను. అదేండి ఈ స్టిక్కర్ సైడ్ పట్టులకి వచ్చి జిగ్జాగ్ పెయింట్ వేసానండి పైన. అది కనబడుతుంది మెడల్ పట్టులు కదా, కొంచెం నీట్గా చేయమని ఆ పెయింటర్ మేస్ కూడా కొత్త బ్రష్లు తెప్పించేసి పెట్టాను. బాగా చేశాడు ఆయన కూడా. ఇదేనండి జిగ్జాగ్ అంటున్నాను కదా, ఈ పట్టులకి జిగ్జాగ్ వేసాడు.
పైన కూడా పూలు పెట్టాము, కొంచెం డిజైన్గా ఉండిద్దని. పూలు నిచ్చెన ఇవన్నీ సపోర్ట్ బాగా చేసామండి. ఈ రేడియం స్టిక్కర్ అండి, ఈ పూలి బొమ్మలు కానీ కనబడుతుంది మాత్రం రేడియము బాగుంటుంది. రేడియము నాకు బంపరే నాకు కొంచెం చిన్నలా అనిపిస్తుంది. ఏంటంటే ఆ కస్టమర్ ఏంటంటే మా కేసులు ఎక్కువ రాస్తారు మేస్త్రి గారు అన్నాడు, లేకపోతే కొంచెం పైకి లేపి మన రాజస్థాన్ మోడల్లో చేసేవాడిని బంపరు. మా కేసులు ఎక్కువ రాస్తారు మేస్త్రి గారు, చాలు మేస్త్రి గారు అంటే పెట్టేశాను. అయినా నచ్చక చివరి 2 పైపులు పెట్టాను, స్టీల్ బాల్స్ పెట్టాను. అదండి. ఇక్కడ మన దగ్గర హార్న్లో కూడా ఉన్నారండి బిగించేవాళ్ళు, అవి కూడా బిగిస్తారు ఇక్కడ. హార్న్లు, టేప్ రికార్డు కూడా ఎలక్ట్రిషియన్ బాజీ మేస్త్రి అని ఉన్నాడు. చాలా ఎలక్ట్రికల్ వరకు డైరెక్ట్గా బ్యాటరీ కాడ నుంచి వైర్ లాగి చేస్తాడండి. మన బండికి వచ్చే వైరింగ్ కిట్లో అసలు కలెక్షన్ తీడు, డైరెక్ట్ బ్యాటరీ కాడ నుంచి ఫీజు లాగి చేస్తాడు. వర్క్ బాగుండిద్ది అబ్బాయి వర్క్ కూడా. ఇక స్టిక్కరింగ్ వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఉంటారండి, చేస్తారండి. ఓకే సార్, బండి డెలివరీ అయిపోయింది, బయలుదేరుతున్నారు పాపం వాళ్ళు. ఈయనే పాపం 2 రోజులు ఉన్నాడు కదా కొంచెం. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ ఏంటంటే అండి మెసేజ్ పెడుతున్నారు, నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేస్తే ఎంత రేట్ ఏందని చెప్తాను నేను. మెసేజ్లో ఏంటంటే కొంచెం పెట్టి అటు ఇటుగా ఉండిద్ది. నాకు కాల్ చేస్తే నేను వివరంగా మాట్లాడతాను, ఎంత అయితే మొత్తం చెప్తాను. ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్.